నీకోసం నిశ్శబ్దంగా బాధపడేది ఎవరో తెలుసా? అమ్మ. మొన్న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక పడవ మునిగిపోయింది. ఆ క్షణంలో అందరూ తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కానీ ఒక అమ్మ తన 4 ఏళ్ల బిడ్డను కాపాడడానికి చివరి శ్వాస వరకు పోరాడింది. నీళ్లు పెరుగుతున్నాయి, శ్వాస ఆగిపోతుంది, కానీ తన చేతులు మాత్రం తన బిడ్డను వదల్లేదు. చివరికి ఆ అమ్మ, ఆ చిన్నబాబు ప్రపంచాన్ని విడిచిపోయారు. ప్రాణం పోసే అమ్మ కూడా ప్రాణాలని కాపాడలేకపోయిన రోజు అది ఎంత బాధగా ఉంటుందో ఊహించగలవా? కానీ మనం చిన్న మాటకి అమ్మపై కోపం, అమ్మను అర్థం చేసుకోకుండా బాధ పెడుతూ ఉంటాం. కొన్ని ఇళ్లలో మాత్రం తాగేసి వచ్చి అమ్మ నాన్నలను గాయపరుస్తూ ఉంటారు. అన్నదమ్ములు ఉన్నా కలిసి బ్రతకడం లేదు. ఆస్తి కోసం పంచాయతీలు పెడుతున్నారు. ఆ తల్లిని జీవించి ఉన్నప్పుడే ముక్కలుగా విడగొడుతున్నారు. ఆమె గుండె ఎవరిని వదలలేక నిశ్శబ్దంగా చీలిపోతుంది. అనాథాశ్రమాల్లో ఎంతోమంది పిల్లలు అమ్మ కోసం, అమ్మ యొక్క కౌగిలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం వాళ్ళని మన నుంచి విడగొడుతూ ఉంటాం. నువ్వు అమ్మ యొక్క విలువను ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? ఒకరోజు అమ్మ లేని ఇంట్లో నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చినప్పుడు. అమ్మను బాధ పెట్టిన ప్రతి క్షణం ఒకరోజు జ్ఞాపకంగా తిరిగి వస్తుంది. కానీ సారీ అమ్మ అని చెప్పడానికి ఆమె ఉండకపోవచ్చు. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు, లేని తర్వాత ప్రపంచం అంతా ఉన్నా మనకు ఖాళీగానే అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి అమ్మా నాన్నలను సరిగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.